నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు, రేపు ఉన్నది వెల్లుండి ఉండదు. అవును, నేను మాట్లాడుతున్నది బంగారం గురించి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఆసక్తిగా చూసేది గోల్డ్ వైపే. ఇప్పటికే దడ పుట్టిస్తున్నాయి బంగారం వెండి ధరలు. అంతర్జాతీయంగా ఇప్పుడు కొత్త రికార్డుల దశగా పరుగులు పెడుతున్నాయి. అసలు ఈ గోల్డ్ రేట్లు అనేవి ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? నిజానికి ఈ గోల్డ్ రేట్లని ఎవరు డిసైడ్ చేస్తారు? చాలా మంది మాట్లాడుకున్నట్టుగానే యుద్ధాలు పడితే అసలు బంగారు రేట్లు అనేవి ఎందుకు పెరుగుతాయి? ఇలా ప్రజల్లో ఎన్నో క్వశ్చన్లు రన్ అవుతున్న సమయంలో నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AVS ఫర్ ద ఇన్ఫర్మేషన్. డిస్క్లైమర్: ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు. అలాగే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ వీడియోలో నేను మొత్తం కొన్ని పాయింట్లు అయితే చెప్తాను. పాయింట్ నెంబర్ 1, హూ డిసైడెడ్ ద గోల్డ్ రేట్? బంగారు ధరల్ని ఎవరు నిర్ణయిస్తారు? చాలా మంది అనుకుంటుంటారు గవర్నమెంటే ధరలను పెంచుతుందని, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే అంతర్రాజ్య చెందిన LBMA అనే ఒక సంస్థ రోజుకు 2 సార్లు గోల్డ్ రేట్ అయితే చేంజ్ చేస్తుంది. LBMA అంటే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్. ఒకవేళ మన దేశంలో అయితే IBJA, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్. అంతర్రాజ్య ధరలు మరియు ఇంపోర్ట్ డ్యూటీలు అన్ని పరిగణలోకి తీసుకొని ఇండియాలో ధరలు అయితే ఫిక్స్ చేస్తాయి. అంటే దీని వెనక ఉండేది ఒక వ్యక్తి కాదు, మార్కెట్ శక్తులు అనేవి అలాగుంటాయి. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే, లండన్ లో ఉన్న కమిటీ అనేది మన ఇండియాలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఇంపోర్ట్ ట్యాక్స్లు, అలాగే గోల్డ్ తయారీకి రవాణాకైన ఖర్చు, అలాగే దాని మీద ఉన్న ట్యాక్స్, ఇంకా అక్కడ పడ్డ రేటును చూసుకొని గోల్డ్ రేట్ అనేది పెడతారు. సెకండ్ పాయింట్, ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? బంగారం అనేది భూమిలో పరిమితంగా దొరికే లోహం. సప్లై తక్కువ ఉండి కొన్నవారు ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా ధరలు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇండియాలో పెళ్లిళ్ళ సీజన్లు మరియు దసరా, దీవాలి, సంక్రాంతి లాంటి పండుగలకు గోల్డ్ రేట్ అనేది విపరీతంగా ధరలు అంటుపోతుంది. ఏదైనా ప్రోడక్ట్ ధరలు అనేవి పెరిగినప్పుడు రూపాయి విలువ అనేది తగ్గుతుంది. అప్పుడే కొంతమంది జనాల్లో ఉన్న వాళ్ళు చాలా బాగా ఆలోచించి తమ దగ్గర ఉన్న డబ్బు విలువ తగ్గకుండా ఉండడానికి బంగారాన్ని కొని పడేస్తారు. నిజానికి బంగారంపై పెట్టిన ప్రతి ఒక్క రూపాయి సేఫ్ హెవెన్ గా భావిస్తారు. ఎక్కువ మంది కొనడం వల్ల బంగారు రేట్ అనేది ఇంకొక విధంగా పెరిగిపోతుంది. ఫోర్త్ పాయింట్, ఇది చాలా మేజర్ రోల్, గ్లోబల్ మార్కెట్ మరియు యుద్ధాలు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా స్టాక్ మార్కెట్ అనేది విపరీతంగా పడిపోతుంది. ఎగ్జాంపుల్ గా ఉక్రెయిన్ అండ్ రష్యా వారే తీసుకుందాం. ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్లు అయితే ఉన్నారో వాళ్ళందరూ స్టాక్స్ అనేవి అమ్మేసి అందరూ గోల్డ్ వైపు అయితే చూస్తారు. దీని వల్ల గ్లోబల్ మార్కెట్ లో రేట్లు అనేవి బంగారు విపరీతంగా పెరిగిపోతుంది. బంగారానికి డాలర్ కి చాలా దగ్గర ప్రైస్ అయితే ఉంది. బంగారం అనేది అంతర్రాజ్య మార్కెట్ లో డాలర్లతో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారు రేట్ అనేది తగ్గుతుంది. డాలర్ రేట్ అనేది బలహీనంగా అయిపోయినప్పుడు బంగారు రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అంటే మన దేశంలో ఉన్న RBI కొంత బంగారాన్ని నిల్వ ఉంచుకుంటుంది. ఎప్పుడైనా సరే సెంట్రల్ బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనడం మొదలు పెడితే మార్కెట్ లో బంగారు కొరత ఏర్పడి ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. గత కొన్నేళ్లుగా చాలా దేశాలు తమ కరెన్సీని కాపాడుకోవడానికి గోల్డ్ రిజర్వ్ ను పెంచుకుంటున్నాయి. అంటే వాళ్ళ కరెన్సీ డౌన్ అవుతుందని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పెట్టి బంగారాన్ని విపరీతంగా కొని వాళ్ళ దేశంలో ఒక సపరేట్ లాకర్ ని చూస్ చేసుకొని అందులో పెడతాది. అవి మనం చూసుకున్నట్లు 1 కేజీ 2 కేజీ కాదు, కొన్ని టన్నుల ఆఫ్ గోల్డ్ అయితే కాపాడుకుంటాది. మనం వాడే బంగారంలో ఎక్కువ భాగం వేరే దేశం నుంచే దిగుమతి చేసుకుంటారు. ప్రభుత్వం ఈ దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అయితే వేస్తుంది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అనేది పెంచినప్పుడల్లా మనకు లోకల్ మార్కెట్ లో బంగారు ధర భారీగా అయిపోతుంది. దీనికి అదనంగా ఇంకొక 3% GST కూడా యాడ్ అయిపోతుంది. దీని కారణం వల్ల బంగారు రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతుంది. సో మీరు ఈ వీడియో ద్వారా అసలు బంగారు రేట్లు అనేవి ఎందుకు పెరుగుతాయో అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫెక్ట్స్ పెట్టా. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకొని ట్రై చేయండి. అండ్ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్క AVS ఫ్యామిలీ మెంబర్ కి లవ్ యూ సో మచ్.